ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ ఒక స్వీట్ రెసిపీ చేసుకుందాము. ఇది ఎగ్గుతోనండి, ఎగ్ పుడ్డింగ్ అంటారు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. మనం దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక 6 గుడ్లు వేసుకున్నాను. అలాగే ఒక బౌల్ నిండా షుగర్ వేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకున్నాను. ఇంకొక కప్పు కూడా వేస్తున్నాను. ఇది వెనిలా ఎసెన్స్ అండి, 2 డ్రాప్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూసారా, ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. బాగా నురుగు వచ్చే వరకు, షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యారమెల్ చేసుకుందాము. దీనికోసం ఒక 3 స్పూన్ల షుగర్ ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని మనం దీన్ని ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా దీన్ని మనం మెల్ట్ చేసుకుందాం. ఇది క్యారమెల్ కావాలండి. ఇది మనం అడుగున వేస్తాం కాబట్టి ఇది రెడ్గా కావాలి. కొద్దిగా షుగర్ కరుగుతూ ఉంటుంది, నీళ్లు వేయకుండా కూడా కరుగుతుంది. మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మీడియంలో పెట్టేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు గరిటెతో కలుపుతూ ఉంటే అదే మెల్ట్ అయిపోతుంది. చూసారా, ఇలా కరుగుతుంది. మనం నీళ్ళు వేయలేదు కదా, ఎలా కరుగుతుంది అనుకోదు, కరుగుతుంది. అది క్యారమెల్ అయిపోతుంది. మనం నీళ్ళు వేస్తే షుగర్ పాకం అయిపోతుంది. మనకు కావాల్సింది క్యారమెల్ అన్నమాట. కాబట్టి ఇలా చూసారా, ప్యాన్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. నాన్ స్టిక్ అయితే బాగుంటుంది, అంటుకోదండి. ప్యాన్ వేడవుతున్న కొద్దీ అది కరిగిపోతుంటుంది, మెల్ట్ అయిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం వాటర్ వేయలేదు కాబట్టి అది కలర్ చేంజ్ అవుతుంది. చూసారా, ఇలా కావాలి. ఇంకా దీనికి రెడ్ కలర్ కావాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనకు రెడ్ కలర్లో వస్తుంది. చూసారా, ఇలా చేంజ్ అయిపోయింది. ఇంకా మనకు అక్కడక్కడ షుగర్ క్రిస్టల్స్ కనపడుతున్నాయి కదా, అవి కూడా పూర్తిగా మెల్ట్ అయిపోవాలన్నమాట, కరిగిపోవాలి. రంగు చేంజ్ అవుతుంటుంది కరుగుతున్న కొద్దీ, డార్క్ కలర్లో వస్తుంది. చూసారా, మెల్ట్ అయిపోయింది. నాన్ స్టిక్ కాబట్టి ఎక్కడ అంటుకోదండి. మనము మామూలు గిన్నెలో పెట్టి చేస్తే అంటుకుంటుంది. ఇలా క్యారమెల్ కాదు, డేక్షకు అంటుకుపోతుంటుంది గిన్నెకి. కాబట్టి నాన్ స్టిక్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. చూసారా, కలర్ ఎంత చేంజ్ వచ్చిందో, మన బెల్లం పాకంలాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ బంద్ చేసుకొని మనం ఒక కంటైనర్లో తీసుకుందాము. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది. నేను ఇలా డేక్షలో తీసుకున్నాను. గిన్నెలో ఇలా వెడల్పుగా పొడుగ్గా ఉండే గిన్నె అయితే మనకు మంచి షేప్ వస్తుందన్నమాట పుడ్డింగ్. చూసారా, ఇలా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అంచుల వరకు. చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. గట్టిగా అయిపోయింది చూసారా. ఆ తర్వాత మనం మిక్సీలో వేసుకున్న ఎగ్ మిశ్రమం అంతా దీంట్లో వేసేయాలి. నేను 4 గుడ్లు వరకే తీసుకున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని మనం దీన్ని స్టీమ్ చేసుకుందాం. ఇలా ఒక పెద్ద వెడల్పు లాంటి గిన్నెని తీసుకొని పెట్టేసుకొని దాంట్లో ఒకటి స్టాండ్ పెట్టేసుకొని దానికి వాటర్ వేసేసి, వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పెట్టేసేయాలన్నమాట. ఈ స్టాండ్ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. పోసుకొని మనం ఈ డేక్షను దాంట్లో పెట్టుకోవాలి. మనం తీసుకున్న మిశ్రమం, ఎగ్ మిశ్రమం గిన్నె దాంట్లో పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా మూత పెట్టేయాలి, లేకపోతే ఆవిరికి నీళ్ళని దాంట్లో పడుతుంటాయి. ఇప్పుడు దీనికి పెద్ద మూత పెట్టేసి మనము 20 నుంచి 25 నిమిషాల వరకు దీన్ని స్టీమ్ కానివ్వాలి. 30 నిమిషాలు కూడా పట్టొచ్చు. చూసారా బాయిల్ అయిపోయింది.
మనం ఇప్పుడు చెక్ చేసుకుందాము పుడ్డింగ్ ఉడికిందా లేదనేది. ఒక టూత్ పిక్ పెట్టి మనకు చూస్తే గుచ్చుకుని దానికి క్లియర్గా వచ్చిందనుకో అది ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీన్ని దించేసి మనము చల్లారిన తర్వాత కంప్లీట్గా దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ వరకు పెట్టేసుకోవాలి. 1 అవర్ లేకపోతే 2 అవర్స్ పెట్టేసుకోవాలి. కూల్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారా, అంచులు విడదీసినట్టుగా ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాము ఒక ప్లేట్లోకి. చాలా జాగ్రత్తగా, చాలా ఎగ్ పుడ్డింగ్ కదండి, చాలా సున్నితంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా తక్కువ వస్తువులతోటి మనం ఎంతో టేస్టీగా ఎగ్ పుడ్డింగ్ చేసుకోవచ్చు. చల్లగా తింటే చాలా బాగుంటుంది. చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. చూసారా ఇలా వస్తుంది. చూసారా, ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, కేక్ లాగానే పీస్ లాగానే ఉంది కదా. చాలా ఈ సమ్మర్లో చల్లగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకునే రెసిపీ అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.